అనువుగాని చోట అధికులు మనరాదు. యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ ఒకవైపు ఉన్నప్పుడు, వాళ్ళు ఆ యుద్ధాన్ని విరమించుకోవడానికి సిద్ధపడి మనతో మాట్లాడితే మన మోడీ దాంతో ఇద్దరితో మాట్లాడి సెటిరైట్ చేయొచ్చు. కానీ వాళ్ళేమో యుద్ధకాంక్షతో రగులుతా, యుద్ధం ఆపబోమని ఇద్దరూ ప్రకటిస్తా, నువ్వు చర్చలకెళ్తున్నావు అంటే నువ్వు చర్చలకొస్తున్నావు అంటూ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటా, యుద్ధం కొనసాగిస్తుంటే ఆ యుద్ధాన్ని ఆపాలి అంటూ పాపం మన కమ్యూనిస్టులు ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. అది పక్కన పెడితే ఇరాన్ ఇప్పుడు ఎంత వెధవల్ని చేసిందంటే మధ్యవర్తిత్వం చేస్తానికి రష్యా కూడా ఒప్పుకోలేదు. రష్యా అసలు అడగలేదు. మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు రాలేదు. అదే సందర్భంలో మధ్యవర్తిత్వం చేస్తాను ముందుకొచ్చింది చైనా. ఇంతకుముందు ఒమెను, ఖతారు చేసినయి. వాళ్ళిద్దరిని కూడా దెబ్బతీసింది ఇరాన్. కాబట్టి ఆళ్ళిద్దరూ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు చేస్తున్నటువంటిది చైనా. మేము మధ్యవర్తిత్వం చేస్తాం మీ ఇద్దరి మధ్యన అన్నటువంటి. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఆ చైనాకే చెప్పాడనుకోవాలా? లేదా ఇంకేదన్నా దేశాలు అట్లా చేస్తాయేమో అని చెప్పాడనుకోవాలా? తను క్లియర్‌గా చెప్పుకొస్తున్నాడనమాట. ఎవరైతే మీరు మధ్యవర్తిత్వం చేస్తాం అనుకుంటున్నారో ఆళ్ళెళ్లి అమెరికాతో మాట్లాడండి, మాతో గాదు. వాళ్ళొచ్చింది మా మీద, మా క్షమాపణ జెప్పించి ఆ పైన యుద్ధ విరమణకి మాతో చర్చలకి రెడీ అవ్వమనండి అంటూ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ చెప్పుకొస్తున్నారు.